అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. రబీలో నెల్లూరు జిల్లాకు అనువైన వరి రకాలు. రబీ ప్రొద్దుతిరుగుడు సాగులో మెలకువలు. శీతాకాలంలో పట్టుపురుగుల పెంపకం మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా గల నెల్లూరు జిల్లాలో రబీ వరి సాగు అక్టోబర్ మాసం నుంచే మొదలవుతుంది. రబీలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 2 లక్షల హెక్టార్లలో అధిక విస్తీర్ణంలో వరి సాగవుతుంటుంది. అన్ని ప్రాంతాల్లో డిసెంబర్ మాసంలో రబీ వరిని సాగు చేస్తే నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో మాత్రం అక్టోబర్, నవంబర్ మాసాల నుంచే నారు పోయటం, నాట్లు వేయటం ప్రారంభిస్తారు. అయితే రబీలో సాగు చేసేటప్పుడు ఈ సీజన్కు అనువైన వరి రకాలను మాత్రమే సాగు చేయాలి. నెల్లూరు జిల్లాలో రబీకి అనువైన వరి రకాలు, ఆయా రకాల గుణగణాల గురించి ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం విత్తన విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి నుంచి తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే రబీ అనేది మనకి ప్రధానమైన సీజన్గా చెప్పొచ్చు. మనకు ఎడగారు అనే ఒక ప్రత్యేకమైన కాలం ఉంది. ఇది సెప్టెంబర్ వరకు ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత కోతలు అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రబీ నాట్లకు సిద్ధమవుతూ ఉంటారు. ముఖ్యంగా మనం రకాల విషయంలో గమనించినట్లయితే నవంబర్ 2వ వారంలో విత్తుకునే వాళ్ళందరూ కూడా 120 నుంచి 125 రోజుల్లో కాల పరిమితి ఉండే రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ 120 రోజులు కాకుండా 130 రోజులు కానీ విత్తుకున్నట్లయితే మనకి కోతకు వచ్చే సమయానికి ఎక్కువ ఎండలు ముదరడం వల్ల గింజ విరుగుడు శాతం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 130-40 రోజులు వాళ్ళైతే అక్టోబర్ మాసంలోనూ, 120 రోజులు కాలపరిమితి విత్తుకునే వాళ్ళైతే నవంబర్ మాసంలోనూ మనం విత్తనాలు పోసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇంకోటి ఏమంటే మనకు మెయిన్గా రబీ అంటేనే మనకి చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రకాలు ఎంపిక చేసుకునేటప్పుడు అగ్గి తెగులను తట్టుకునే రకాలను కనుక విత్తుకున్నట్లయితే మనకి చాలా వరకు కూడా సస్యరక్షణ మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. దాదాపుగా నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన అన్ని రకాలు కూడా దాదాపుగా అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునే రకాలనే మనం ఇక్కడ తయారు చేసి విడుదల చేయడం జరుగుతూ ఉంది. తర్వాత నవంబర్ 15 తర్వాత పోసుకునే వాళ్ళు 120 నుంచి 25 రోజుల కాలపరిమితిలో పోసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అయితే అందరూ కూడా ఇప్పుడు KNM 1638ని ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. దాన్ని పోసుకునే రైతులందరూ కూడా నవంబర్ 15 తర్వాత నుంచి డిసెంబర్ 15 మధ్య కాలంలో మాత్రమే నారులు పోసుకోవడం కంప్లీట్ చేసుకోవాలి. 25 నుంచి 30 రోజుల కాల పరిమితి ఉండే నారుని మనం నాట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం RNR 15048 షుగర్లెస్ అని ప్రాచుర్యంలో ఉండే ఈ రకం కూడా తెలంగాణ సోనా, ఈ రకాన్ని కూడా ఈ కాలంలోనే అంటే నవంబర్ 15 తర్వాత మాత్రమే విత్తుకోవాలి. డిసెంబర్ 15 లోపల మాత్రమే విత్తుకోవాలి. ఈ ముందు కానివ్వండి, దాని తర్వాత కానివ్వండి విత్తుకున్నప్పుడు వాటికి ఉండే ఎంతైతే శక్తి ఉంటుందో దిగుబడినిచ్చే సామర్థ్యం అంత దిగుబడి రావు.
కాబట్టి ఈ కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల రకాలైనటువంటి మనకు అందరికీ సుపరిచితమైనటువంటి నెల్లూరు మసూరి కానివ్వండి, ధాన్యరాశి NLR 3354 కానివ్వండి, ఇంకా సోమశిల NLR 33358 కానివ్వండి, ఈ రకాలన్నీ కూడా 120 నుంచి 25 రోజుల లోపలే కోతకొస్తాయి. ఎక్కడైతే చౌడు ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందో, అంటే భూమిలో కానివ్వండి, నీటిలో కానివ్వండి, చౌడు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రకాలు బాగా అనువైనవి. ఇవి సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ఈ రకాలను కూడా మనం డిసెంబర్ 15 తర్వాత విత్తుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే తీర పూత మళ్ళీ కోత దశలో ఎక్కువ ఎండకి మనం ఎక్స్పోజ్ అవుతుంది క్రాపు, కాబట్టి ఇరుగుడు శాతం పెరుగుతుంది. తర్వాత అదే కాకుండా నెల్లూరు సుగంధ అని 135 రోజుల కాల పరిమితి ఉండే ఒక సుగంధ రకం కూడా మనం విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా వేసుకునేటప్పుడు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1వ తారీఖు లోపలే మనం నార్లు పోసుకోవడం పూర్తి చేయాలి. కొత్తగా వచ్చిన మినీ కిట్ అయినటువంటి NLR 3648 అనే ఒక మినీ కిట్ ఇచ్చాము. ఇది కూడా 130 రోజుల కాల పరిమితి ఉండే రకం. దీన్ని కూడా నవంబర్ 2వ వారం లోపలే మనం నార్లు పోసుకోవడం పూర్తి చేసుకుంటే గింజల విరుగుడు శాతం బాగా తగ్గుతుంది. వీటితో పాటు ఇప్పుడు విడుదల అయినటువంటి మినీ కిట్ రకాలుగా విడుదలైనటువంటి MTU 1426 రకం కూడా మనకి మినీ కిట్లు అందుబాటులో ఉన్నాయి రైతులందరి దగ్గర కూడా. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1వ వారం లోపల మనం నార్లు పోసుకోవడం పూర్తి చేసుకోవాలి. ఇటీవలి కాలంలో రైతుల ఆదరణకు నోచుకుంటున్న వ్యవసాయ అనుబంధ రంగం పట్టుపురుగుల పెంపకం. పట్టు పరిశ్రమ శాఖ కూడా రాయితీలను అందించి తోడ్పాటునిస్తోంది. అనంతపురం జిల్లా రైతాంగానికి ఆదరువుగా ఉన్న పట్టుపురుగుల పెంపకం గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాలకు విస్తరించింది. సున్నితమైన పట్టుపురుగుల పెంపకాన్ని మెలకువతో వ్యవహరిస్తేనే నాణ్యమైన పట్టుగూళ్లను పొందే అవకాశం ఉంటుంది. చల్లటి వాతావరణం పట్టుపురుగుల పెంపకానికి అనువుగా ఉంటుంది. అయితే ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతే మాత్రం పట్టుపురుగుల్లో పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. రానున్న శీతాకాలంలో పట్టుపురుగుల పెంపకంలో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈరోజు తెలుసుకుందాం. పట్టుపురుగుల పెంపకానికి శీతాకాలం చాలా అనుకూలమైనది. అయితే ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరిగే ప్రస్తుత సమయంలో కొంత మెళకువతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతూ, అంటే దాదాపు 18 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు పురుగులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టుపురుగులను పెంచే గదుల్లో వేడిని అందించే ఏర్పాట్లు చేయాలి. ఈ కాలంలో ముఖ్యంగా పట్టుపురుగులకు మస్కార్డిన్ అనే శిలీంద్ర వ్యాధి ఎక్కువగా ఆశిస్తుంది. దీన్నే బూజుకట్టు రోగం అంటారు. వ్యాధి సోకిన పురుగులు ఆకలి తగ్గి మందకొడిగా తయారవుతాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ శరీరంపై నూనె మరకల్లాంటి మచ్చలు ఏర్పడతాయి. చనిపోయిన తర్వాత పురుగుల దేహం గట్టిపడి తెల్లని సుద్దముక్కలాగా మారుతుంది. దీని నివారణకు ఫార్మాలిన్ ద్రావణాన్ని పట్టుపురుగు దశలను బట్టి తయారు చేసుకోవాలి. అంటే 0.4% ద్రావణాన్ని మొదటి 2 దశలకు, 0.6% మూడో దశకు, 0.7% నాలుగో దశకు, 0.8% ఐదో దశకు ఇలా తయారు చేసుకోవాలి. ఒక భాగం ఫార్మాలిన్ ద్రావణాన్ని 10 భాగాలు కాల్చిన వరి పొట్టుతో కలిపి పడకంతా సమానంగా చల్లి పడకలను 30 నిమిషాల పాటు మూసి ఉంచి తర్వాత మేతలందించాలి. ఇలా చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు. షెడ్డు లోపలే కాకుండా పరిసరాల శుభ్రత కూడా ముఖ్యమే. అందుకుగాను 1 లీటరు నీటిలో 20 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలిపి షెడ్డు పరిసరాల్లో చల్లుకున్నట్లయితే రోగకారక సూక్ష్మక్రిములు ఏమైనా ఉంటే నివారించబడతాయి. అలానే పట్టుపురుగుల షెడ్లోకి ప్రవేశించే ముందు రైతులు తప్పనిసరిగా శుభ్రత పాటించాలి. దీనికి గాను సెరీక్లీన్ పౌడర్ను నీటిలో కలిపి కాళ్ళు చేతులు కడిగి ప్రవేశించినట్లయితే మనుషుల ద్వారా వ్యాపించే సూక్ష్మక్రిములను కొంతవరకు నివారించవచ్చు. అలానే పట్టుపురుగులు పెంచే సమయంలో వ్యాధులు సోకకుండా విజేత, శక్తి, అంకుశ్ వంటి పొడులను వాడుకోవాలి. 1 చదరపు అడుగు వైశాల్యానికి 3 గ్రాముల పొడిని చాకీ దశలోనూ, 5 గ్రాముల పొడిని
పెద్ద పురుగులకు వాడాలి. ఈ పొడులను ప్రతి దశలోనూ జ్వరం నుంచి లేచిన తర్వాత వాడాలి. 100 గుడ్లకు 5 నుంచి 6 కిలోల వరకు ఈ శుద్ధీకరణ పొడులు వాడుకోవాల్సి ఉంటుంది. జ్వరానికి సన్నద్ధమవుతున్న పురుగులపై గాని, జ్వరంతో ఉన్న పురుగులపైన కానీ ఈ పొడులను చల్లకూడదు. ఇలా శుద్ధీకరణ పొడులను చల్లిన అరగంట తర్వాత మల్బరీ ఆకును ఇవ్వాలి. ఇలాంటి యాజమాన్యపు చర్యలు పాటించడం ద్వారా శీతాకాలంలో వచ్చే వ్యాధుల బారి నుంచి రక్షించుకోవడమే కాకుండా మేలైన దిగుబడులు సాధించవచ్చు. రబీలో పండించే నూనె గింజల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు. ప్రొద్దుతిరుగుడును ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేస్తారు. రబీ పంటను నవంబర్లో విత్తుకుంటారు. ప్రస్తుతం ఆరుతడి పంటల సాగే రైతుకు లాభదాయకమని నిపుణులు సూచిస్తున్న తరుణంలో ఖరీఫ్ పంటలు తీసిన తర్వాత కానీ, ఖరీఫ్ వరి కోతల తర్వాత మాగాణుల్లో గాని ప్రొద్దుతిరుగుడును సాగు చేసుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడును సాగు చేసే రైతులు పక్షుల బెడద తట్టుకోవాలంటే ఒక్కొక్కరుగా కాకుండా ఆ గ్రామ రైతులంతా కలిపి సాగు చేయటం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మంచి యాజమాన్యంతో ప్రొద్దుతిరుగుడు నుంచి ఎకరాకు 15 క్వింటాళ్ల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. రబీ ప్రొద్దుతిరుగుడు సాగులో మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. పొద్దుతిరుగుడు అనేది నూనె గింజ పంట మనకి యాసంగిలో నవంబర్, డిసెంబర్ మాసాల్లో పండించుకోవడానికి అనుకూలమైన కాలం. రకాలు కనుక చూసినట్లయితే KBHB 4478 అనే రకం, DRSH1 అనే రకాలు మన ప్రాంతానికి అనుకూలమైన హైబ్రిడ్ రకాలు. ముఖ్యంగా ఈ పంటని నీటి సౌకర్యం ఉండే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలల్లో కూడా పండించుకునే అవకాశం ఉంటుంది. నల్లరేగడి నేలల్లో పండించుకోవాలనుకున్నప్పుడు వరుసకు మధ్యలో 60 సెంటీమీటర్లు, మొక్కకు మధ్యలో 30 సెంటీమీటర్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదే ఎర్ర నేలల్లో, తేలిక నేలలో మనం కనుక ఈ పొద్దుతిరుగుడు పండించుకునేటప్పుడు వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మధ్యలో 30 సెంటీమీటర్లు పెట్టుకొని పండించుకునే అవకాశం ఉంటుంది. మనం 1 ఎకరానికి 2 కేజీల విత్తనం అవసరం అవుతుంది. పొద్దుతిరుగుడు పంట విత్తిన తర్వాత 48 గంటల లోపు ఈ పెండిమిథిలిన్ అనే కలుపు మందుని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు తేమలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకి సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పొద్దుతిరుగుడుకి అనుకూలమైన ఎరువులు కనుక చూసినట్లయితే మనకి ఈ నత్రజని ఎరువులు కనుక చూసినట్లయితే మనకి యూరియా రూపంలో విత్తుకునేటప్పుడు 30 కిలోల యూరియా, విత్తిన 30 రోజుల తర్వాత ఒక 20 కిలోల యూరియా, 55 నుంచి 60 రోజుల తర్వాత మనకి పూతకు ముందు ఒక 30 కిలోల యూరియా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే కనుక భాస్వరం ఎరువులు కనుక చూసినట్లయితే సూపర్ ఫాస్ఫేట్ని మనము ఈ యొక్క విత్తేటప్పుడు దుక్కిలో వేసుకోవటం అనుకూలం. దాంతోపాటు ఒక 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కూడా మనము ఈ యొక్క భాస్వరం ఎరువులతో కలిపి మనము దిక్కులోనే వేసుకునేటప్పుడు విత్తక ముందు వేసుకుంటే సరిపోతుంది. అయితే ముఖ్యంగా మనం పొద్దుతిరుగుడు పంటకు భాస్వరం ఎరువులు వేసుకునేటప్పుడు ఈ కాంప్లెక్స్ ఎరువుల కంటే కూడా ఈ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేసుకోవడం ద్వారా దీంట్లో ఉండే కాల్షియం, సల్ఫర్ వల్ల ఈ యొక్క నూనె దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పంటకి నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే మనకి నల్లరేగడి నేలల్లో తడికి మధ్యలో 15 నుంచి 20 రోజుల వరకు కూడా మనము సమయాన్ని ఉంచుకోవచ్చు. ఒక పంట సమయం మొత్తంలో కూడా మనకు 4 నుంచి 5 తడులు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అదే కనుక ఎర్ర నేలల్లో అయితే మనకు 6 నుంచి 8 రోజుల సమయంలో మనం తడిచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పొద్దుతిరుగుడు పంట అనేది మనకి వరి పంట కోసిన తర్వాత కూడా ఆరుతడి పంటగా లేదంటే దుక్కి దున్నకుండా అంటే 0 టిల్లేజ్ విధానంలో కూడా ఈ పొద్దుతిరుగుడు వేసుకునే అవకాశం ఉంటుంది. వానాకాలం వరి కోతలు అనేది నవంబర్, డిసెంబర్ నెలలో అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనకి అనుకూలమైన పంటగా దుక్కి దున్నకుండా చేసుకోవచ్చు. దుక్కి దిన్ని కూడా నల్లరేగడి నేలల్లో, నీటి సౌకర్యం ఉండే ఎర్ర నేలల్లో కూడా ఈ పంటను పండించుకునే అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయంలో వివిధ రకాలైన పురుగులు, తెగుళ్లను గమనించి సరైన సమయంలో సస్యరక్షణ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. చిక్కుడు సాగు చేయాలనుకుంటున్నాము, సాగు వివరాలు తెలియచేయండి అంటూ అడుగుతున్నారు పల్నాడు జిల్లా నాదెళ్ల నుంచి శ్రీను. చిక్కుడు అనేది లెగ్యూమ్ జాతి పంట.
ఈ కూరగాయలన్నిటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నటువంటి కూరగాయ చిక్కుడు సాగుకి ప్రధానంగా మనకు పందిళ్ళ మీద పాకించేటువంటి తీగ చిక్కుడు, అలాగే మరియు పొట్టిగా ఉండేటువంటి పొద చిక్కుడు అనే 2 రకాలుగా లభ్యమవుతుంది. తీగబారి పందిళ్ళ మీద పాకించే చిక్కుల్లో మనకు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది RND1. ఈ రకము దీర్ఘకాలిక పంట. దాదాపుగా ఫస్ట్ కోత కోయడానికి 150 రోజులు సమయం పడుతుంది. ఇది వర్షాకాలంలో విత్తుకున్నట్లయితే మనకు చలికాలంలో పంట వస్తుంది. కానీ కాయ నాణ్యత బాగుంటుంది, గింజ నిండుగా ఉండి ఎరమ బాగుంటుంది. కొత్తగా వచ్చినటువంటి హైబ్రిడ్స్ అర్కభవాని అనే రకం, ఇది తక్కువ రోజుల పంట, విత్తిన 78 రోజుల్లోనే వస్తుంది. ఇది కూడా పందిళ్ళ మీద తీగలాగా పాకి పెంచవచ్చును. ఇది ఫోటో సెన్సిటివ్, అంటే ఎప్పుడైనా విత్తుకోవచ్చును. అంటే వర్షాకాలం కానీ, వేసవికాలం కానీ, చలికాలంలో కానీ ఈ పంటని 3 కాలాల్లో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా పొద రకాల విషయానికి వచ్చినట్లయితే అర్కా అమగ్, ఇది IHR బెంగళూరు నుంచి రిలీజ్ చేసిన రకము. ఇది కాయ గింజ నిండుగా ఉండి పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది, కాయ నాణ్యంగా ఉంటుంది. సో అలాగే ఇది ఎక్కువ రోజులు రిజనరేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక కోత తర్వాత మళ్ళీ దీన్ని రొటేట్ చేసుకున్నట్లయితే క్రాప్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చును. దాని తర్వాత ప్రైవేట్ రకాల్లోకి వచ్చినట్లయితే నందిని, హిరితు అనే రకాలు రైతులు ఎక్కువ సాగు ప్రాచుర్యం పొందాయి. పందిరి చిక్కుడుకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఎకరానికి 1 కిలో నుంచి 1.5 కిలో విత్తనం అవసరం అవుతుంది. పొద చిక్కుల్లో చూసుకున్నట్లయితే ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం అవుతుంది. పందిరి చిక్కుడు నాటుకోవడానికి 2 వరుసల మధ్యలో 2 నుంచి 2.5 మీటర్లు ఉండే విధంగా కాలువలు చేసుకొని దాదాపుగా 1 మీటరు, మీటర్న్నర దూరంలో 1 ఫీట్ గుంత తయారు చేసుకొని దాంట్లో పశువుల ఎరువు వేసుకొని దాంట్లో 3-4 విత్తనాలను మనం నాటుకోవాలి. ఇందులో మంచిగా మొలిచిన తర్వాత ఒక 2 మొక్కలను ఉంచి మిగతావి తీసివేయాలి. ఈ విధంగా ఈ తీగని పైకి బాకిచ్చినట్లయితే పందిరంతా అల్లుకొని మనకు పూత కాత వస్తుంది. తర్వాత ఈ పొద చిక్కుడులు చూసుకున్నట్లయితే ఇవి పొట్టిగా గుబురుగా పెరుగుతాయి. సో వీటిని విత్తుకోవడానికి 2 వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు లేదా 70 సెంటీమీటర్లు, వరుసల మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవచ్చును. వీటిని బోదెలు సాళ్ళ పద్ధతిలో విత్తుకున్నట్లయితే అధిక వర్షాలు పడినప్పుడు మొక్కలు చనిపోకుండా ఉంటాయి. మురుగునీరుని సమర్థవంతంగా తీసివేయవచ్చును. ముందుగా ఈ ప్రధాన పొలంని తయారు చేసుకోవడానికి 2-3 సార్లు దుక్కి దున్ని రోటావేటర్ వేసుకోవాలి. సో దాంట్లో మనం ఒక 4-5 టన్నుల పశువుల ఎరువు, 3 బస్తాల సింగిల్ సూపర్, అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 నుంచి 25 కిలోల యూరియా, తర్వాత 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కులో జల్లుకొని ఈ బోదలు సార్లు చేసుకొని ఈ విత్తనాన్ని నాటుకోవాలి. విత్తనాన్ని నాటిన తర్వాత మనము కలుపు నివారణ కోసము 24 నుంచి 48 గంటల లోపల పెండిమిథలిన్ అయితే ఎకరానికి 1 నుంచి 1.2 లీటర్లు 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని భూమిపైన, తడి నేలపైన పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనము విత్తిన 30 రోజులప్పుడు మళ్ళీ ఒకసారి యూరియా, ఎకరానికి 30 నుంచి 45 కిలోల యూరియా అనేది అవసరం అవుతుంది. పురుగులు తెగుళ్ళ సమస్య చూసినట్లయితే ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మొదటి దశల్లో మనకు వేరుకుళ్ళు కానీ, కాలర్ రాటి కానీ గమనించవచ్చును. సో ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్యగానే విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కొరకు మనము 1 కేజీ విత్తనానికి థైరామ్ లేదా క్యాప్టాన్ అనే శిలీంద్రనాశులను 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదా జీవ శిలీంద్రనాశనం అనేటువంటి ట్రైకోడర్మా వీడితోని విత్తన శుద్ధి చేసుకోవడానికి 1 కేజీ విత్తనానికి 10 గ్రాముల జీవ శిలీంద్ర పౌడర్ని మనం విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చును. తర్వాత కూడా ప్రధాన పొలంలో వేరుకుళ్ళు కానీ గమనించినట్లయితే కాపరాక్సిక్లోరైడ్ అయితే లీటర్కి 3 గ్రాములు, లేదా కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిసిన మందు అయితే లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలను బాగా తడపాలి. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆకుమచ్చ తెగులు లేదా తుప్పు తెగులు అనేది ఎక్కువ గమనించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మ్యాంకోజెబ్ అయితే లీటర్కి 2.5 గ్రాములు, లేదా క్లోరోథనలిన్ అయితే లీటర్కి 2 గ్రాములు, లేదా హెగ్జాకోనోజోల్ అయితే లీటర్కి 2 ml చొప్పున ఏదైనా ఒక తెగులు మందును 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని మనం నివారించుకోవచ్చును. పూత పిందే దశలో మనకు
కాయ తొలచు పురుగు లేదా పూతను తినే పురుగు మనం గమనించవచ్చును. సో ఇది రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మనము స్పోడాప్టెరా హెలికోవర్పా ల్యూర్స్ని మనము ప్రధాన పొలంలో విత్తిన 30 రోజులప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ తల్లి రెక్కల పురుగులను ట్రాప్ చేసి మనం ఈ పురుగు యొక్క ఉధృతిని నివారించవచ్చును. లేదా ఈ పురుగును గమనించిన వెంటనే మనము ప్రొఫినాఫాజ్ 2 ml అలాగే వేప నూనె 10,000 ppm 1 ml కలిపి చేనంతా తడిచేలాగా 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా ఈ కాయపుచ్చును నివారించుకోవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్తును సోలార్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి కుసుమ్ పథకం ప్రవేశపెట్టిందని నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ రాఘవేంద్ర తెలిపారు. నెల్లూరు జిల్లాలో 2 లక్షల వ్యవసాయ సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సోలార్ ద్వారా 102 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 459 ఎకరాల భూమి అవసరం ఉంటుందని, ఇప్పటికే 216 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన భూమిని సేకరించే పనిలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందన్నారు. జిల్లాలో మెట్ట ప్రాంతాలైన వింజమూరు, వరికుంటపాడు తదితర మండలాల్లో పంటలు అధికంగా సాగులో ఉన్నచోట సోలార్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సబ్స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలో సోలార్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ భూమి లేని ప్రాంతాల్లో ప్రైవేటు భూమిని లీజుకు తీసుకుని ఎకరాకు 30,000 లీజు చెల్లించడం జరుగుతుందన్నారు. 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 4 కోట్ల వరకు ఖర్చవుతుందని, జిల్లాకు 102 మెగావాట్లకు గాను 408 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. వీలైనంత త్వరలో పనులు పూర్తి చేసి రైతులకు నాణ్యమైన 9 గంటలు విద్యుత్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సోలారు ప్రొడక్షన్తో రైతులకి, అగ్రికల్చర్కి 9 గంటలు నిరంతర సప్లై ఇవ్వడానికి డే టైము పిఎం కుసుమ అనే ఒక స్కీమ్ మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్కీమ్ ద్వారా మన నెల్లూరు జిల్లాలో వింజమూరు, కొండాపురము ఇటువంటి ఏరియాలో అంతా ఎక్కడైతే అగ్రికల్చర్ ప్రెడామినెంట్గా ఉంటుందో అటువంటి ఏరియాలో అక్కడున్న సబ్స్టేషన్స్కి దగ్గరలో 5 కిలోమీటర్స్ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ తీసుకొని అక్కడ మనము సోలార్ని ప్రొడ్యూస్ చేసి దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ రైతులకి డే టైము 9 గంటలు సప్లై ఇవ్వడానికి ఈ స్కీమ్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఈ స్కీమ్కి 102 మెగావాట్లు మనకు ఇచ్చున్నారు. 102 మెగావాట్స్ గాను ల్యాండ్ మనకు రిక్వైర్మెంట్ కావాల్సింది 459 ఏకర్స్. మనకు ఇప్పుడు దాకా అలాట్ అయిన ల్యాండ్ 216 ఏకర్స్ అలాట్ అయింది. రిమైనింగ్ తొందరలోనే ల్యాండ్ అక్వైర్ చేసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ కొంత ఏరియాని కూడా బ్యాంకర్స్ కూడా చూసుకొని వెళ్ళడం జరిగింది. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా సోలార్ ప్రొడక్షన్ని దగ్గరలో ఉన్న రైతులకందరికీ మేము అందించి వారికి రిలయబుల్ సప్లై డే టైం 9 గంటలకు ఇస్తామని తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో మనకు అయ్యే బడ్జెట్ కూడా 1 మెగావాట్కి 4 కోట్లు ఖర్చు అవుతుంది. టోటల్ మనకు కావాల్సింది 408 crores మనకు ఈ బడ్జెట్లో దీనికి బడ్జెట్ మనకు అలాకేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారు. దగ్గరలో ఉన్న రైతులు గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ ఏదైనా కూడా లీజుకు తీసుకుంటాము. లీజు పర్ యానము 30,000 లెక్కన పర్ ఏకర్ పర్ యానం పే చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేసిన తర్వాత 6 monthsలో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. విజయనగరం జిల్లా రాజాంలోని మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. పత్తికి క్వింటాకు మద్దతు ధర 8,110గా ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. గతంలో మద్దతు ధర లేక దళారులకు తక్కువ ధరకు విక్రయించేవారని, ఇప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో రైతులు మద్దతు ధర పొందే అవకాశం ఉందని వివరిస్తున్నారు. రాజాంలో మొట్టమొదటిసారిగా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.